అనగాద్భుతచారి ఓం నమో వెంకటేశాయ దర్శనానికి వచ్చే బదులు మొబైల్ బ్యాగ్లు కౌంటర్లకు రావాలి. ఓం నమో వెంకటేశాయ దర్శనానికి వచ్చే బదులు ఆదివారం కావడంతో కూడా భక్తులు తాగిడైతే ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు ఇప్పుడు అన్న గ్యాస్ బండ్లు ఏదైతే ఉన్నాయో అంటే దీని తర్వాత గ్యాస్ అయిపోతే మరి తర్వాత ఈ అన్ని ఏదైతే అన్నప్రసాద కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా ఆటంకం నిలబడే పరిస్థితి అయితే ఉంది. కానీ దీనికి సంబంధించి చిన్న వెంకన్న స్వామి ఆలయం ఈవో ఏదైతే ఉన్నారు దీనికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కట్టెలకు సంబంధించి కట్టెలు పొయ్యిలు నియోజించడానికి గల కట్టెల్ని అలాగే ఆ పొయ్యికి సంబంధించి నిన్న ఇప్పటికే ఆర్డర్ పెట్టిన పరిస్థితి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో చేసుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు అన్నదానం నిమిత్తం అలాగే దేవాలయం పరిసరం స్వామివారి నివేదన ప్రసాదాల వినియోగం నిమిత్తం కూడా సుమారు మేము అంటే భక్తుల రద్దీని బట్టి ఒక 40 సిలిండర్ల వరకు కూడా వాడటం జరుగుతుంది. సుమారుగా అన్నదానానికి అయితే 20 నుంచి 25 సిలిండర్లు అలాగే ప్రసాదాన్ని ఉచిత ప్రసాద వినియోగం నిమిత్తం అలాగే దేవాలయం మన పరిసరము స్వామివారి నివేదన తయారు చేయ నిమిత్తం అలాగే ఉపదేవాలయాలు దత్త దేవాలయాల నిమిత్తం కూడా 20-25 సిలిండర్లు మేము నిత్యం కూడా వినియోగిస్తూ ప్రసాదాలు తయారు చేయడం జరుగుతుంది. అన్నదానానికి అలాగే ప్రసాదాలకి సుమారుగా మేము 20-25 సిలిండర్లు వాడతాం. అదేంటంటే ప్రస్తుతం వరకు కూడా మాకు మరి ఏజెన్సీ వారు నిత్యం కూడా నిన్నటి నుంచి నిన్న వరకు కూడా సప్లై చేయడం జరిగింది. మా దగ్గర ప్రస్తుతానికైతే ఈవేళ కూడా మాకు ఏమీ డెఫిసిట్ లేదు. ఈ రోజున కూడా మనకి డొమెస్టిక్ సిలిండర్లు అయితే రాలేదు, కానీ కమర్షియల్ సిలిండర్లు కూడా సప్లై చేయడం జరిగింది. మేము వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా
మరి స్వామివారి భక్తులని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా స్వామివారి నివేదనకి అలాగే ఉచిత ప్రసాద వినియోగం నిమిత్తం తయారు చేయడానికి, అలాగే మరి స్వామివారి దగ్గరికి వచ్చే భక్తులు ప్రసాదాలు తీసుకుంటాక అన్నదాన నిమిత్తం కూడా ఏమీ ఇబ్బంది కలగకుండా మాకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ వినియోగంలో వాడటానికి కూడా వారు మా మీద కొంచెం దేవస్థానం మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధతోటి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా మాకు ఈవెంట్ వరకు కూడా మాకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దేవాలయానికి సిలిండర్లు మనకి సప్లై చేయడం జరుగుతుంది. కానీ రేపటి నుంచి పరిస్థితులను మేము దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గత 2 రోజుల్లో కూడా మేము మా సిబ్బందితోటి మేము ప్లాన్డ్గా వాళ్ళతోటి మీటింగ్లు పెట్టుకొని దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే గ్యాస్ ద్వారాగా స్టీమ్ పెట్టి స్టీమ్ని జనరేట్ చేసుకుని స్టీమ్ ద్వారాగా అన్నదానానికి వినియోగానికి మేము ఉపయోగించడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లతో ప్రసాద వినియోగాలు కూడా చేయటం జరుగుతుంది, తయారు చేయటం. అది మళ్ళీ ప్రస్తుతం ఏం చేస్తామంటే మేము అనుకునేది ఏంటంటే ఒకవేళ గ్యాస్ ఏమైనా స్కెర్సిటీ వచ్చిన పరిస్థితుల్లో కట్టెలను వాడుకొని కట్టెల ద్వారాగా స్టీమ్ జనరేట్ చేసుకుని స్టీమ్ ద్వారాగా అన్న ప్రసాదాలన్నీ తయారు చేయడానికి స్టీమ్ మామూలుగా ప్రసాదాలకు మట్టికి కట్టెలు పోయి వాడుకుంటా కూడా మేము ప్రత్యేక ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. బహుశా అది రేపటి నుంచి మేము పర్చేజ్ చేస్తున్నాం. కొన్ని ఆల్టర్నేటివ్ కూడా మీ కట్టెలు పొయ్యిని ఉపయోగించుకోవడానికి కూడా ఆల్టర్నేటివ్ కూడా అరేంజ్మెంట్స్ మేము ఈవేళ రేపట్లో కూడా చేసుకొని ఒకవేళ ఇటువంటి పరిస్థితులు కనుక గ్యాస్ మాకు సప్లై అనేది ఆగిపోతే కనుక భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు అన్ని ఏర్పాట్లు కూడా మేము మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ విషయంలో కూడా ఉన్నతాధికారులు మాకు దిశానిర్దేశం కూడా చేయటం జరిగింది. అలాగే మన యాజమాన్యం కూడా దీని మీద రోజు నిరంతరం కూడా వాళ్ళు వారితో చర్చిస్తున్నారు. మేము తగిన ఆల్రెడీ కొత్త కట్టెలను కూడా మేము అక్కడ తెప్పించడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రసాద వినియోగాలు కానీ అన్నదానం కూడా ఏమీ ఆగకుండా నిరంతరం కూడా భక్తులకి ఉచిత ప్రసాదము అలాగే ప్రసాదాల వినియోగం కూడా దేవాలయానికి ఏమీ ఇబ్బంది లేకుండా దేవాలయ స్వామివారి నివేదన కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయించుకోవటం జరిగింది. ఎర్రజెట్ భద్రాజీ కారణాధికారి శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం. థ్యాంక్ యూ.